ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనల్ని మరొకసారి ఈ విధంగా ఈ 40 రోజుల కార్యక్రమం నడిపించినందుకే దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని సహాయం చేత వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేము మరొకసారి ఈ విధముగా మీ సన్నిధిలో చేరి మీ జీవము గల మాటలను విని నేర్చుకున్నటకు మమ్మను మేము మీకు సమర్పించుకొని వచ్చి ఉండగా మా అందరినీ మీ ఆత్మతో నింపమని, ఈ మందిరంలో కనపడినట్లుగానే మీరు ఏర్పరిచిన శాశ్వత రాజ్యంలో కూడా మేము కనపడలాగున దాని కొరకై అవసరమయ్యే విలువైన సందేశాన్ని మాకు బయలుపరచమని ప్రాధేయపడచ్చు. మీ పవిత్రమైన పాదముల చెంత దీన మనస్కులమై మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ వివరిస్తున్న నాకును మీ ఆత్మ నడిపింపును దయచేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతా స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నిన్నటి దినాన మనం 44వ వచనాన్ని విన్నాం. ఆ సందర్భం ముగించిన వెంటనే యేసు ప్రభు వెంటనే మరొక ఉపమానాన్ని తీసి మాట్లాడుతున్నాడు. 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. నిన్న విన్న ఆ సందర్భానికి 44వ వచనానికి ఈ 45-46 వచనాలకు ఏమైనా తేడా ఉండవచ్చా? యేసు ప్రభు మాట్లాడాడు అనంటే అందులో విలువ ఎంతో ఉంటేనే ఆయన మాట్లాడతాడు. వ్యర్థంగా ఏది కూడా ఆయన సంభాషించినట్లు కానీ మనుషులతో పంచుకున్నట్లు కానీ మనకు బైబిల్లో ఎక్కడ కనపడదు. నిన్న ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి 44వ వచనం చదువుదాము ఒకసారి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనును. ఈ పొలము అనే ఈ పదానికి నిన్న మనం చూసిన అర్థమే ఏమని చూసాం? పరలోకం అని చూసాం. అలానే ఒక క్షణం ఇక్కడ ఆగి దీనికి కొంచెం రివర్స్ లాజిక్లో ఆలోచిద్దాం. రివర్స్ లాజిక్ అంటే ఏంటి? ఇదే మత్తయి సువార్త 13లో యేసు ప్రభు 38వ వచనంలో పొలము లోకము అనేది కూడా నిన్న చదువుకున్నాం. ఒక క్షణం 44వ వచనంలో చెప్పబడుతున్న పొలము కూడా లోకము అని పెట్టి ఆలోచిస్తే నిన్న మనం పరలోకము అని విన్నాం. ఈరోజు కొంచెం దానిని అంతకు ముందు సందర్భంలో అనగా 38వ వచనంలో పొలం అంటే ఏదో కాదు లోకము అని అన్నాడు. రెండు ఒకటేసారి చెబితే మనము జీర్ణించుకోవడం కష్టం కనుక ఈరోజు ఒక ప్రశ్న మీ ఎదుట ఉంచుతున్నాను. 38వ వచనంలో పొలము లోకము అయినప్పుడు 44వ వచనంలో కనబడుతున్న పొలము కూడా
లోకము ఎందుకు కాకపోయి ఉండవచ్చు? పరలోకమే అని ఎందుకు అనుకోవాలి? లోకమై ఉండొచ్చు కదా. కాబట్టి ఇది యేసు ప్రభువుకు మనుషులకున్న సంబంధం. యేసు ప్రభువుకు మనుషులకున్న సంబంధం ఎలాంటిది అన్నది బైబిల్లో చెప్పాడు దేవుడు. భార్యాభర్తలకున్న సంబంధం అని ఎఫెసీ పత్రిక 5లో చెబుతాడు మనకు. చూద్దాం అక్కడ. ఎన్నోసార్లు మనం వింటాం ఈ మాటలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనాన్ని చూడండి ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పాడు అక్కడ. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, వారి మనస్సును ఎక్కువగా కష్టపెట్టకండి. పురుషులారా, మీకు బలం ఉందని, అధికారం ఉందని వారిని హేళన చేసి మాట్లాడకండి. మీ భార్యలను ప్రేమించుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలు ఇవి. వెంటనే 27వ వచనంలో అదే అధ్యాయంలో మీరు ఆలోచించాలి ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పిన ఆ దేవుడే అటువలే, ఎటువలే, అటువలే అనే పదాన్ని ఉపయోగించాడు. అటువలే అంటే అర్థం ఏంటి? ముందు చెప్తున్నాడు పురుషులు భార్యలను ఎలా ప్రేమించాలో, పురుషుడు తన భార్యను ఎలా ప్రేమించాలంటే అని చెప్తూ ఎటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు అని చెప్తున్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు అని చెప్తున్నాడు. అంతా చెప్పుకుంటూ ఈ సందర్భంలో 32వ వచనానికి వచ్చిన తర్వాత ఈ మర్మం చాలా గొప్పది. నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నానని, క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తున్నాడు. ఈ లోకము పొలమైతే మత్తయి సువార్త 13:38 ప్రకారంగా నిన్నటి దినాన మనం 44వ వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అనే మాటలో ఇక్కడ రాయబడిన ఈ పొలం నిన్న మనం విన్నది ఇది పరలోకములకు సంబంధించినటువంటిది. అక్కడ యేసు ప్రభు ధనవంతుడై ఉన్నాడు, మన కొరకు అన్ని త్యాగం చేసి మన ధనవంతులుగా చేశాడు ఆయనను పొందుకుంటే. అది విన్నాం మనం. అది బాగా మన మైండ్లో, మన మనసులో నాటబడింది కనుక ఈరోజు ఇదే సందర్భాన్ని మరొక కోణంలో, మరొక దృక్పథంలో మీ ముందు నేను ఉంచుతున్నాను. మీరు గమనించాలి. అదేంటంటే ఇదే 44వ వచనంలో వ్రాయబడిన పొలం కొద్దిసేపు మనం లోకం అనుకుంటే, పరలోకం కాకుండా లోకం అని అనుకుంటే, ఈ లోకములో ఎవరున్నారు? యేసు ప్రభు ఏర్పరచుకున్న సంఘం ఇక్కడ ఉంది, ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రజలను చూసి మిస్ అవ్వకండి. చాలా హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది అది, బట్ వెరీ ఇంపార్టెంట్. ఇరవయో అధ్యాయము అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. 27, 28 వచనాలు అందరూ తీయాలి, వెరీ ఇంపార్టెంట్ కనుక. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28 వచనాలు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు, నేను అన్నీ మీకు వివరిస్తున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. దేవుని సంకల్పం అంతయు
మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు అని ఫుట్నోట్లో ప్రభువు అని పెట్టి కింద తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అని ఉంది చూసారా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎవరైనా ఒక దానిని సంపాదించుకుంటే దాన్ని ఏమని పిలుస్తారు? ఆస్తి అని పిలుస్తారు, లేదా సంపద అని పిలుస్తారు, లేదా సొత్తు అని పిలుస్తారు. ఇవన్నీ పర్యాయ పదాలు. మీరు కష్టపడి సంపాదించుకుంటే ఏం సంపాదించుకుంటారంటే కొన్ని తాత్కాలికమైన ఆస్తులు ఉంటాయి, కొన్ని శాశ్వతమైన ఆస్తులు ఉంటాయి. భూమి మీదకి సంబంధించినవి మాట్లాడుతున్నా. తాత్కాలికం అంటే ఈ నెల గడవడానికి అవసరమయ్యే సరుకులు, ఈ సంవత్సరం గడవడానికి ఏదైనా వస్త్రాలు, చెప్పులు, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవి వాడుకుంటే అయిపోతూ ఉంటాయి. మనతో స్థిరాస్తిగా ఉండటానికి ఏ ల్యాండో అది ఇది కొనుక్కుంటాం, అది మన సొత్తు అవుతుంది. ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ 28వ వచనంలో మీరు గమనించాలి. యేసు ప్రభు సంపాదించుకున్నాడట. చూస్తున్నారు అందరూ ఆ వచనాన్ని? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అనగా కింద ఫుట్నోట్లో ప్రభు అనిచ్చి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభు మనల్ని సంపాదించుకున్నాడట. ప్రభువు మనల్ని సంపాదించుకుంటే మనం ఆయనకి ఏమవుతాము? ఆస్తి అవుతాం, సంపద అవుతాం, సొత్తు అవుతాం. దీనితో పాటు మరొక కొన్ని వచనాలు మీ ముందు ఉంచుతాను, దయచేసి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలోని చివరి మాట మరియు 20వ వచనంలోని మొదటి మాట. ఐ రిపీట్, 19వ వచనంలోని చివరి మాట, 20వ వచనంలోని మొదటి మాట. ఏముంది అక్కడ? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొనబడినవారు. కొనుక్కుందెవరు? విలువ పెట్టిందెవరు? కొనుక్కుంది యేసు ప్రభు. ఏమిచ్చి కొనుక్కున్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటే మనం ఇప్పుడు మన సొత్త, ఆయన సొత్త? అదే అంటున్నాడు అక్కడ 19వ వచనంలో చివరి మాటలో, మీరు మీ సొత్తు కారు, మీరు ఆయన సొత్తు. మనము ఆయన సొత్తుగా, మనము ఆయన సంపదగా కనబడుతున్నామంటే మన వలన ఆయన సొత్తు మన నుంచి తీసుకున్నాడు అనంటే, మనం ఆయన దృష్టిలో సొత్తుగా కనబడుతున్నామనంటే. ఇప్పుడు మనం బాగా సొత్తు, ఆస్తి, సంపద సంపాదించుకుంటే మనం ఏమవుతాము? ఒకప్పుడు ఎప్పుడో పూరి గుడిసెలో ఉన్నాం అనుకుందాం. ఆ తర్వాత చిన్న రెంట్ ఇంట్లోకి వచ్చారు. రెంట్ ఇంట్లో నుంచి కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఓ ల్యాండ్ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏమవుతాము? ఆస్తికర్తలం అవుతాం, ఐశ్వర్యవంతులం అవుతాం, గొప్పవారం అవుతాం. మనం ఎలాగైతే ఒక దానిని సంపాదించుకుంటే ఆస్తిపరులం అవుతామో, సొత్తుకు హక్కుదారులం అవుతామో, ఇప్పుడు యేసు ప్రభు విలువ పెట్టి మనల్ని కొన్నాడంటే సంపద, ఆస్తి ఎవరి చేతిలోకి వెళ్ళింది? యేసు ప్రభు చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆస్తిని సంపాదించుకున్నాడు, మనల్ని తన రక్తమిచ్చి తీసుకున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇదే నిన్నంతా మనం విన్నది యేసు ప్రభు మనకు ఐశ్వర్యము, ఆయన ఎలాగైనా మనం సంపాదించుకోవాలి, ఆయన పరలోకంలో ఉన్నాడు అన్నది విన్నాం. ఈరోజు ఈ మాటలు మీరు ముందు పెట్టుకొని ఆలోచిస్తే ఇంకా ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ
5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అని క్రింద ఫుట్ నోట్లో రక్తముతో అన్నాడు చూడండి. డబ్బుతో మనము బంగారం కొనుక్కుంటాం, డబ్బుతో మనం సరుకులు కొనుక్కుంటాం, డబ్బుతో మనము ఇల్లు కొనుక్కుంటాం, డబ్బుతో మనము వెహికల్స్ కొనుక్కుంటాం, డబ్బుతో మనము అవసరమైనవన్నీ కొనుక్కుంటాం. అన్నీ పెట్టుకోండి లిస్ట్ మొత్తం. ఇప్పుడు ఆ తో అనే పదం ఉంది చూసారా, డబ్బుతో తో ఆ తోనే ఇప్పుడు జాయింట్ చేసి చూడండి. అక్కడ నీవు వధింపబడిన వాడవై నీ రక్తముతో అని ఉంది క్రింద ఫుట్ నోట్లో చిన్ని అక్షరాలతో. నీవు వధింపబడిన వాడవై, నా బైబిల్లోనే రక్తముతో అనుందా, మీ బైబిల్లో కూడా రక్తంతో అనుందా? మీరు పెద్ద స్పందించట్లేదు ఈరోజు. ఉంది కదా అందరి బైబిల్లో రక్తముతో. నీవు వధింపబడిన వాడవై నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడట? కొని అనుంది అక్కడ. వర్డ్ కొని, పర్చేజ్, బాట్. దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అంటే యేసు ప్రభు రక్తమిచ్చి ఈ భూలోకమందున్న ఈ ప్రజలను తన రక్తముతో ఆయన కొన్నాడు రక్తముతో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, నా సొత్తు అని అంటున్నాడు అక్కడ. ఈ వచనాలను బట్టి చూస్తే మత్తయి సువార్త 44లో కనబడుతున్న ఆ పొలము మత్తయి సువార్త 13:44లో ఈ పరలోక రాజ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి చెబుతూ కామా పెట్టి వెంటనే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడట. ఆ మనుషుడు మనుష్య కుమారుడు ఎందుకు కాకపోవచ్చు? మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో తనకు కలిగినదంతయో అమ్మేశాడు అనుకోండి. పూచిక పుల్లతో సహా అమ్మేశాడు అనుకోండి. అతని చేతులు ఇప్పుడు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి, ఏమీ ఉండవు. తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలాన్ని కొనేసుకున్నాడు. అవేవి వద్దు, నా దగ్గర ఉన్నవి, ఈ పొలం ఉంటే చాలు అని ఆశపడ్డాడు, అన్నీ వదులుకున్నాడు. అలా యేసుప్రభు చేశాడో లేదో ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. తొమ్మిదవ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. చదవండి సిస్టర్. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే ఉన్నదంతా వదులుకున్నాడు, సమస్తం విడిచిపెట్టాడు, అన్నిటినీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. దేన్ని సంపాదించుకోవడానికి? తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకోవడానికి. సంపాదించుకున్న మనల్ని చూసి ఏమంటున్నాడంటే మీరే నా సొత్తు అని అంటున్నాడు. ఎవరెవరు కొనుక్కున్నాడు? కేవలం ఇశ్రాయేలులు మాత్రమేనా? కాదు. ప్రకటన గ్రంథంలో చూసాం ఇందాకనే, ప్రతి వంశంలోనూ, ప్రతి భాష మాట్లాడేవారును, ప్రతి జనాంగంలోనూ అందరినీ కొన్నాడట తన రక్తం ఇచ్చి. అందుకే ఇందాక మీకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూపించాను. ఇది క్రీస్తును గూర్చి, సంఘమును గూర్చి రాయబడినటువంటిది. అయితే ఈ క్రీస్తును గూర్చి, సంఘమును గురించి అర్థం చేసుకోవడానికి ఆయన తీసుకున్న ఉదాహరణ ఆ ఎఫెసీ పత్రికలో ఎవరిని తీసుకొని మాట్లాడుతున్నాడు?
జాగ్రత్తగా వినాలి. ఎఫెసీ పత్రికలో యేసు ప్రభువుకు సంఘానికి ఉన్న బంధాన్ని చూపించడానికి ఏ బంధాన్ని మొదట పరిచయం చేశాడు? భార్యాభర్తల బంధాన్ని చూపించాడు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, నేను ఒక ప్రశ్న ఇస్తాను. ఒక గృహంలో భర్త గొప్పవాడా, భార్య గొప్పదా? వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యం? ఆలోచించండి ఒకసారి. భర్త గొప్పవాడా, భార్య గొప్పదా? ఏంటి ప్రశ్న? విచిత్రమైన ప్రశ్న. ఏమన్నా కూడా ఇంటికి పోయిన తర్వాత మా పరిస్థితి మామూలుగా ఉండదు అన్నట్లు అయిపోతుంది పరిస్థితి. భర్తే గొప్పవాడు అని పురుషులు ఒకవేళ మీసం తిప్పి ఈరోజు కాలర్ ఎగరేసిన, నేను గొప్పదాన్ని కాదా అని రచ్చబండ ఉంటుంది ఈరోజు రాత్రి. లేదు భార్య గొప్పదేనంటే ఇంకా పురుషునికి ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఎస్తేరు గ్రంథంలో అయినట్లే అవుతుంది. ఎస్తేరు గ్రంథంలో భర్తగా ఉన్న అహేశ్వరోష్ రాజు వష్తి అను ఆ రాణిని పిలిస్తే నేను రాననింది ఆవిడ. వెంటనే ఆయన యు ఆర్ నాట్ రిక్వైర్డ్ అని పంపించాడు. ఆ ప్లేస్లో ఎస్తేరు రాని వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే వీరిద్దరిలో ఎవరు ముఖ్యం ఈ ఇంటిలో? పిల్లల్ని అడిగి చూడండి, నీకు నాన్న అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? ఇంట్లో అమ్మ లేనప్పుడు ఏదో షాప్కో కూరగాయలకో మార్కెట్కో పోయినప్పుడు నువ్వంటే ఇష్టం డాడీ అనొచ్చు. డాడీ ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోతానే, నీకు నాన్న అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అంటే ఇంకెవరు చెప్పాలి? పిల్లలు చచ్చినట్లు అమ్మనే చెప్పాలి, లేకపోతే వాడి కడుపు నిండదు ఆ రోజు. చాలా కష్టమైన పరిస్థితి ఇంట్లో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అనేది. చెప్పగలమా దీనికి సమాధానం? చెప్పలేం. ఇద్దరు విలువైన వారే. ఒకరు అడుగు ముందుకేస్తాము, ఒకరు అడుగు వెనక్కేస్తామంటే సంసారం సాగదు, ఇల్లు గడవదు, ముందుకెళ్ళదు. అందుకే దేవుడు సాటి అయిన సహకారి. ఈ పురుషుడు ఆదామైతే సాటిగా ఉండాలి, సమానంగా ఉండాలి, సాటి అయిన సహకారిగా ఉండాలి. ఆ లెవెల్లో ఆలోచించాడు దేవుడు అక్కడ. ఇది మనకు అర్థమైతే, నిన్నటి దినాన మీకు అందరికీ చూపించాను, యేసు ప్రభు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనను మనం పోగొట్టుకుంటే మనం దేనికి మరి ఉపయోగపడని స్థితిలోనికి, నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. ఆయనను వదులుకోకూడదు అని నిన్నటి సందేశం మనం మత్తయి సువార్త 13:44 చూసిండేది. కానీ ఈరోజు మళ్ళీ అదే వచనం దగ్గరికి వస్తే మొత్తం అంతా రివర్స్లో కనబడుతుంది. ఆ పొలం ఏదో కాదు, భూలోకమే. ఆ భూలోకమందు మీరున్నారు, మీరు నాకు సొత్తుగా ఉండాలి, దాని కొరకు నేను ఏమైనా చేస్తానని చివరి శ్వాస వరకు తన రక్తాన్ని కూడా పూర్తిగా చిందించి మనల్ని కొనేసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి ఆస్తి? యేసు ప్రభు మన కాస్త, మనం ఆయన కాస్త? నిన్ను అడిగితే ఏం చెప్తాం చెప్పండి జవాబు మనది? ఆయనే మనకు ఆస్తి నిన్నటిది. ఈరోజు మరి రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి? చెప్పగలమా? వచనాలే ఇవన్నీ, మనం సొంత మాటలు కాదు, ఇవన్నీ బైబిల్లో ఉన్న వచనాలే. అందుచేత మనము ఎవరి వారమో మనకు తెలియదు కనుక అది తెలియపరిచి, మీరు నావారు అని తెలియచేయటానికి మన కొరకు భూమి మీదకి దిగి, మీరు సాతాను సంబంధికులు కారు, మీరు నావారు, మీరు ఎప్పటికైనా నాతో కలిసి జీవిస్తేనే బాగుంటుంది అని సమస్తమును విడిచిపెట్టి ఒక్కసారి కొరింథీ 2వ పత్రిక 8-9 అధ్యాయం 9 చూడండి. ఆయన ఏం చేశాడు, ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాట మనకు ఎఫెసీ పత్రికలో చూసాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని, మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. పరలోకాన్ని ఒకరు విడిచి భూమి మీదికి రావటం అంటే అది చిన్న విషయం కాదు. అది
మనకు ఉద్యోగంలో ఒక హోదా వచ్చిందనుకోండి, ఒక పొజిషన్ పెరిగిందనుకోండి, ఆ పొజిషన్ పెరిగిన దాంట్లో నుంచి మళ్ళీ ఒక 2 మెట్లు దిగి కింద పోస్ట్ చేయాలంటే మన మనసు ఒప్పుకోదు. ఒప్పుకుంటుందా? ఒక్కసారి ప్రమోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రమోషన్లో నుండి మళ్ళీ ఏదో కారణం చేత డిమోషన్లో కిందికి పడామనుకోండి, ఆ మనిషి మనసు బాగుంటుందా? అల్లా కల్లోలంగా ఉంటుంది మొత్తం. కానీ యేసు ప్రభు పరలోకంలో అంత గొప్పగా జీవించినటువంటి ఆయన ఈ సృష్టిని అంతటినీ చేసి దీనికి శిల్పకారుడుగా కనపడుతున్న ఆయన ఒక చిన్ని పసిబిడ్డగా భూమి మీదకి రావటం అంటే అది చిన్న విషయంగా మనం భావించకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దీన్ని ఏమన్నాడంటే ప్రవచనంలో మాట్లాడుతూ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 12వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసాను. యెషయా గ్రంథం 53:12 చదువుతున్నా. మరణము నొందున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసాను. దారపోసాను అంటే ఏంటి? వెదజల్లటం. ఇలా నాకున్నదంతా మీకే అని వెదజల్లటమే దారపోయటం. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అతిక్రమం చేయబడిన వాడిలో ఎంచబడిన వాడాయను. దారపోసాడట, దారపోసాడు. సంఘము అనే ఈ పదం ఏదైతే ఇందాక మనం చూసామో, ఈ సంఘముల్లో ఎవరెవరు ఉండొచ్చు? కొందరికి ఏమన్నా ప్రత్యేకంగా నువ్వు బయట ఉండు అనే అవకాశం ఉంటుందా? భక్తులకు కొన్ని పేర్లు చెప్తాను. చనిపోయిన స్టెఫెన్ గారు, రాళ్లతో కొట్టబడ్డాడే స్టెఫెన్ గారు, ఆయన సంఘంలో ఒక భాగమా కాదా? సంఘంలో ఒక భాగమే. అలానే అపోస్తలులైన 12 మంది శిష్యులు, అంటే ఇస్కరియోతు యూదా కాకుండా మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని, వారు కూడా సంఘంలో ఒక భాగమా కాదా? వారు కూడా సంఘంలో ఒక భాగమే. అపోస్తలుడు పౌలు గారు కూడా సంఘంలో ఒక భాగమే కదా. వీరందరూ సంఘంలో ఒక భాగమైనప్పుడు మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య గారు ఉన్నారే, గుర్తొచ్చాడా మీకు ఎవరికన్నా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో కనబడతాడు అక్కడ మనకు. మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య గారు, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇంతవరకు మనం యేసు ప్రభుని ఎలా చూసాం మనం కిందాక, ఇప్పుడు ఈరోజు విన్న మాటలను బట్టి మనల్ని సంపాదించుకోవడానికి తనది ఉన్నదంతా దారపోసాడు. మన కొరకు ఆయన దారిద్ర్యమును అనుభవించాడు భూమి మీదకి వచ్చి. ఇవేవీ లేకుండా మీరుంటే చాలు అన్నట్లుగా ఇష్టపడ్డాడు. మనం పాట పాడతాం కదా, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని. మనం పాటకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. కానీ యేసు ప్రభు నిజంగానే చేసి చూపించాడు. మీరుంటే నాకు చాలు అన్నాడు ఆయన. ఈ బంధం చూడండి ఎలా ఉందంటే, నువ్వుంటే నాకు చాలు అని యేసు ప్రభు మనల్ని చూసి అన్నాడు. మనం కూడా అంటున్నాం నువ్వు ఉంటే చాలు అని. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఆప్యాయత, అనురాగం, ప్రేమానుబంధం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లూకాసు వార్త 19 దగ్గరికి వచ్చి, జక్కయ్య గారు సంఘంలో ఒక భాగం, యేసు ప్రభు ఏర్పరచుకున్న ఈ లోకంలో ఒక భాగం ఇది. ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. జక్కయ్య గారు లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఒకసారి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇంత గుంపులో నేను ఆయన చూడలేనేమో, నేను పొట్టివాడిని, ఆయనను చూడాలంటే కొంచెం చెట్టు ఎక్కి కూర్చుందామని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పెద్ద మనిషి, పెద్ద ఆయనైనా, చిన్నపిల్లోడు కాదు. ఎంత కష్టపడి ఉండాలి. చిన్నపిల్లలు, యవనస్తులు చెట్టు ఎక్కడం అంటే చకచక ఎక్కేసి వెళ్ళిపోవచ్చేమో. పెద్దవాళ్ళు ఈ వయసులో చెట్టు ఎక్కడం అంటే
అది చిన్న విషయం కాదు, ఎంతో కష్టపడితేనే అయ్యే పని ఇది. మనం సాధారణంగా జక్కయ్య గారి సందర్భం విన్న వెంటనే ఆయన ఎలా భావిస్తామంటే పొట్టోడు చెట్టు ఎక్కాడు, ఆ దృష్టిలో మనం ఆలోచిస్తాం. అలా చేయకూడదు, అది తప్పదు. ఎందుకంటే సుంకపు గుత్తదారుడు అని ఉంది 2వ వచనంలో. ఆయన ఎవరంటే సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్, సుంకము అంటే పన్ను, ట్యాక్స్ వసూలు చేసేటువంటి వ్యక్తి. చిన్నపిల్లలు ఎవరైనా వెళ్ళి ట్యాక్స్ వసూలు చేయగలరా? యవనస్తులు వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయగలరా? చేయలేరు. కొంచెం అనుభవం ఉండి పెద్ద మనిషిలాగా ఉంటేనే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేస్తున్న వాళ్ళ దగ్గరికి మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ కట్టండి ప్రభుత్వానికి అని చెప్పేసి అడగగలిగేవారు. పెద్ద మనిషి ఆయన, పెద్ద ఆయన. 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇదేదో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ లాగా మాట్లాడుకుంటుంటారు, ఇది చాలా వెరీ సీరియస్ మ్యాటర్. అది యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చెట్టు మీద ఉన్న జక్కయ్య గారిని చూశాడు. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, వాట్ ఎ సర్ప్రైజ్ ఆయన జక్కయ్య గారికి. అది ఈయనను చూస్తే చాలు అని జక్కయ్య ఆశించాడు. జక్కయ్య గారు యేసుప్రభు అంటున్నాడు, నేను ఈయనతో ఉండాలి అని అనుకుంటున్నానని ఆశపడ్డాడు. అక్కడ వీరిద్దరి మధ్య ఆశ చూడండి ఒకసారి. ఈయనను చూస్తే చాలు అని ఆశపడ్డాడు జక్కయ్య గారు. యేసుప్రభు, నువ్వు చూడటమే కాదు, నన్ను నీతో కలిసి నీ ఇంట్లో ఉండి భోంచేసుకొని వెళ్తానంటున్నాడు. అక్కడ ఊహించని వరం అది. దేవుడు ఒక ఇంటికి వచ్చి ఆయనతో కలిసి, ఆ వ్యక్తితో, ఆ కుటుంబ పెద్దతో కలిసి కూర్చొని, ఈ సృష్టికర్త, సృష్టికి శిల్పకారుడు దేవుడు మట్టి దేహంలో ఉండి ఒక ఇంటిని దర్శించి వారితో కలిసి కూర్చొని మాట్లాడి అన్ని చేస్తుంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి బాధతో పోతున్నాడా, సంతోషముతో చేర్చుకుంటున్నాడా? సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అక్కడికి బాగుంది. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. బస చేయడం అంటే బహుశా ఆ రోజు రాత్రి అక్కడ స్టే చేశాడేమో. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఎప్పుడైతే యేసు ప్రభు ఏమాట అన్నాడు, జక్కయ్య, త్వరగా దిగుము, 5వ వచనం, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పినప్పుడు వెంటనే ఆ 8వ వచనంలో జక్కయ్య గారి స్పందన చూడండి ఎలా ఉందో. ఇదిగో ప్రభువా, ఆ మాట చాలు ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునే యెడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఎంతో కూడబెట్టుకున్నాడు, ఎన్నో రోజుల నుంచి దాచిపెట్టుకున్నాడు. ఈ దాచిపెట్టుకున్న ధనం, దాచిపెట్టుకున్న సంపద అంతా యేసు ప్రభు, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పిన వెంటనే, ప్రభు మీరు ఏం భోజనం చేస్తారు, మీకేం సిద్ధపరచాలి, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ఇంక ఇవేమి మాటలు లేవు, అవేమి రావట్లేదు ప్రస్తుతానికి. అక్కడ యేసు ప్రభు నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అన్న వెంటనే జక్కయ్య గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మహాపరిశుద్ధుడు నా ఇంట్లో ఉండాలంటే పాపానికి సంబంధించినది ఏది కూడా నా ఇంట్లో ఉండకూడదు. నేను ఎవరి దగ్గరైనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు అన్యాయంగా ఈ ట్యాక్స్ నేను వసూలు చేసింటే దానికి 4 అంతలు చెల్లించి, ఈ డబ్బులు, నేను దాచిపెట్టుకున్న ఈ ధనం, నేను దాచిపెట్టుకున్న ఈ సంపద మొత్తం పోయినా పర్లేదు, ఈయనతో నాకు సహవాసం ఉంటే చాలని జక్కయ్య గారు దేనిని విడిచిపెట్టారు? ఉన్న సంపదను విడిచిపెట్టి, సంపద కంటే ఎక్కువగా ఎవరిని భావిస్తున్నాడు అక్కడ? యేసు ప్రభు ఉంటే చాలు అని జక్కయ్య గారి యొక్క వ్యక్తిత్వం చూడండి అక్కడ ఎంత బాగుందో. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, 8వ వచనం, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనాను అన్యాయముగా దేన్నైనా తీసుకుని యెడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అంటే జక్కయ్య గారి మనస్సు ఎలా కనబడుతోంది మనకి ఇక్కడ? ఈ చెడు ఆస్తి దుర్మార్గంగానే ఒకవేళ సంపాదించుకొని ఉంటే, ఎవరి దగ్గరైనా ఈయనను తెలుసుకోనంత వరకు నేను ఎన్నో తప్పులు చేశా, ఎక్స్ట్రాగా నేను వసూలు చేసేసా, అన్యాయంగా పన్ను వేశా,
ఎవరెవరి దగ్గర ఏమైంది తీసుకొని ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ అన్న తర్వాత సుంకం వసూలు చేయడం అని అంటే ఖచ్చితంగా ఆశ పుడుతుంది. ఇదిగో ఇప్పట్లాగా ఇంత కంట్రోల్గా ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నట్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఆ కాలంలో ఏది లేదు. వసూలు చేసుకోవాలా, నాణ్యాలు తీసుకోవాలా, అక్కడ పోయి అధికారికి ఇవ్వాలా. ఎన్ని నాణ్యాలు ఈయన తీసుకుంటున్నాడు, ఎన్ని నాణ్యాలు అక్కడ ఇస్తున్నాడు, మధ్యలో ఈయన ఎంత దాచిపెట్టుకుంటున్నాడు, అది దేవునికి తెలుసు, ఈ మనిషికి తెలుసు. దేవునికి తెలుసు, ఈ మనిషికి తెలుసు. చాలాసార్లు ఎప్పుడైతే మనీ మన చేతిలోకి వస్తుందో దేవుని యొక్క విలువలను మనం మర్చిపోతుంటాం. ఎప్పుడప్పుడు దాంట్లో నుంచి కొంచెం దొంగతనం చేయాలి, అందులో కొంచెం నేను దాచిపెట్టుకోవాలి, ఆ తర్వాత మిగిలింది నేను దేవునికి ఖర్చు పెట్టాలి. అలా చేసినందుకే అననీయ సప్పీరాను ఇద్దరు భార్యాభర్తలు ఉన్న పాటున వరుస క్రమంలో సీరియల్ ఆర్డర్లో ఫస్ట్ భర్త తర్వాత భార్య ఇద్దరు చచ్చిపోయారు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో ఏం జరిగింది? వారు దాచిపెట్టుకున్న ధనం వారి వద్ద ఉండి వారిని కాపాడలేకపోయింది. చూస్తారా అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో? ఒకడు పక్షులను తుపాకీ తీసుకొని గాల్లో షూట్ చేస్తే పిట్టలు ఎలా రాలిపోతాయో, ఆ రోజు దేవుని సొమ్మును దొంగలించిన ఈ దుర్మార్గులైన ఈ దంపతులు ఇద్దరు అలా రాలిపోయారు దెబ్బకు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం మనందరికీ తెలుసుగా. మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, అననీయా అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. దేవుని బిడ్డలకు అన్నీ తెలుసుగా. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి, ఈ శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అందరికి చూపిద్దాము అని కూడా లేదు. అక్కడ చచ్చిపోయాడు, తీసుకెళ్ళిపోయారు అంతే. ఆన్ ది స్పాట్ డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్ళారు. అయ్యో ఈయన చనిపోయాడు కదా, వాళ్ళ భార్యకి చూపిద్దాము, పిల్లలకి చూపిద్దాము, ఎలా ఉందో పరిస్థితి, అది కూడా లేదు అక్కడ. ఇప్పుడు 7వ వచనంలో తన భర్త చనిపోయాడన్న విషయం తెలియకనే ఆవిడ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా అమ్మా? చెప్పమ్మా తల్లి, నువ్వు నీ భర్తతో ఏకమై పాపం చేసావుగా. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. భర్త ఎక్కడు, ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను నా భర్త ఇద్దరం మాట్లాడుకున్నాం కదా ఇదే చెప్పాలని. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచిన. ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయింది ప్రాణం. అంటే జక్కయ్య గారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. యేసు ప్రభు రాగానే ఏమర్థమవుతుంది? ఈ పరిశుద్ధునితో సహవాసం నేను కలిగి ఉండాలంటే నేను చేసిన అన్యాయాలన్నిటికీ నేను ముగింపు పలకాలి. ఏవేవైతే నేను ఇంకా దాచుకొని బ్రతుకుతున్నానో, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టక వాటిని అలానే నేను ఇంకా దాచుకొని ఉన్నాను. అలా దాచుకొని ఉంటే నా ప్రాణం, నా ఇంటి వారి ప్రాణం కూడా పోతుంది అని ప్రభువును గూర్చిన అవగాహనతో జక్కయ్య గారు ఇవి పోయినా పర్లేదు, ఈయన ఉంటే చాలా ఆశపడ్డాడు అక్కడ. వీటన్నిటినీ మనం ఎంత జాగ్రత్తగా గమనించాలి. చాలా కాలం క్రితం నేను ఒకసారి మందిరంలో జరిగే సంఘటనలు ఎవరో చెబితే విన్నా. మందిరంలో అంటే మామూలుగా చర్చిల్లో, కొన్ని చర్చెస్లో మనకంటే ఇక్కడ కానుకల పెట్ట ఉండి మనం వచ్చి అట్లా వేస్తున్నాం. కొన్ని చోట్ల పొడవుగా కర్ర లాంటిది ఉండి ఒక చిన్న బ్యాగ్ లాగా దానికి వేలాడుతుంటే ఇలా 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 తీసుకెళ్ళి పడుతూ ఉంటారు. ఒకడు కానుకేస్తున్నట్టు లోపల చెయ్యి పెట్టి బయటికి తీస్తున్నాడు, జోలో పెట్టుకుంటున్నాడట. చెయ్యేమో కానుకేస్తున్నట్టు లోపలికి, కానీ అందులోంచి బయటికి తీస్తున్నాడట. ఇది ఏమన్నా నీకు దొంగతనం చేయడానికి మందిరమే దొరికిందా? అది కూడా దేవుని సొమ్మే దొరికిందా? ఇది ఒక దరిద్రం. ఇంకొక రకం, మొన్న చాలా కాలంలో రీసెంట్గా నేను చెప్పాను, క్రిస్మస్ పండుగ కానీ ₹1 కోటి సంఘం అంతా దాచిపెడితే
ఇతను దీంతో డబ్బు సంపాదించుకోవడమో ఏదో చేసి పోయి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. ఆ స్టాక్ మార్కెట్ ఐస్ క్రీమ్ లాగా తినేసింది దాన్ని, ₹1,00,00,000 షేర్ మార్కెట్ మొత్తం. దేవుని సొమ్ము దగా అయిపోయింది అక్కడ. కానీ జక్కయ్య గారు తీసుకున్న నిర్ణయం లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ సంభాషణ చూడండి. 5వ వచనంలోనికి 9వ వచనానికి ఆ కోరిలేషన్ మీరు గమనించాలి జాగ్రత్తగా, ఉన్న రిలేషన్షిప్. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, 5వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకున్న ఇంట్లోకి వచ్చిన వెంటనే లేచి నిలబడ్డాడు. నువ్వు కూర్చో ప్రభువా, నేను నిలబడతాను, నా ఇంట్లో నీ ఎదుట నేను కూర్చోడానికి కూడా నేను అర్హుని కాను, నువ్వు కూర్చొని నేను నిలబడతాను అట్లుంది పరిస్థితి. అది ఇంకా యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు అయి ఉంటే భయపడిపోయి ఉండాలి జక్కయ్య గారు, ఆలోచించాలి. పరిశుద్ధులకే పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు ఉండగా నేను అక్కడ పొజిషన్ చూడండి ఎలా ఉందో. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్న తర్వాత అంట్లే నిలబెడతారు ఎవరైనా జనులు. అతిథి ఇంటికి వస్తే కూర్చోండి అని అంటారు. యేసు ప్రభువుకి అదే చేసి ఉండాలి. ఆయన కూర్చొని ఉంటే ఆయన ఇంట్లో ఆయన కూర్చోకుండా జక్కయ్య గారు 8వ వచనంలో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ముందు నీకు సకల పరిచర్యలు చేయాలంటే నాకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. నీకు నీళ్ళు ఇవ్వాలన్నా, భోజనం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా ముందు నాకు కొన్ని అర్హతలు ఉండాలి. అదేంటంటే నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. నీ ముందు ఫస్ట్ నీ ఎదుట ఒప్పుకోవాలి. కాబట్టి నేను చేసిన అన్యాయాలన్నీ ఇప్పుడే చెల్లించేస్తున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేని నన్ను తీసుకునే యెడల అతనికి 4 మరలా చెల్లించున్నాను. యేసు ప్రభు రాకమునుపు ఇతని మనసంతా దేని మీద ఉంది? యేసు ప్రభు రానంత వరకు ఇతని మనసంతా సంపాదించుకున్న ఈ ధనం, సొత్తు అన్న దాని మీద ఉంది. ఎప్పుడైతే ప్రభు యొక్క విలువ అర్థమైందో, నాకున్నదంతా నేను ఇచ్చేసైనా కూడా ఈయనతో ఉంటే చాలని ఆశపడ్డాడు. ఆల్ రైట్, ఇది మనకు అర్థమైతే ఈరోజు వాక్య వివరణలో మొదటి భాగం అంతా ఈరోజు చెప్పిన దాంట్లో నా రక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాను అన్నాడు. ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు యేసు ప్రభు. మీరు మీ సొత్తు కారు, నా సొత్తు అన్నాడు. ఇక ప్రకటన గ్రంథంలో పరలోకమందున్న వారికి అర్థమైపోయి వాళ్ళన్నమాట, నువ్వు ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదు, భూలోకమందున్న, చూడండి అన్నమాట 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 9-10 వచనాలలో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. అంటే వీళ్ళిద్దరి మధ్య బంధం. వీళ్ళిద్దరి మధ్య అంటే ఏంటి? యేసు ప్రభువుకు, ఆయనను వెంబడించే నిజమైన సంఘానికి, నిజమైన భక్తులకు, ఆయన యొక్క శిష్యులకు ఈ ప్రేమానుబంధాన్ని ఒకసారి ఆలోచిస్తే వీళ్ళిద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు. కాంప్లిమెంట్ చేసుకోవడం అంటే ఏంటి? ఆయన విలువ ఏదో తెలియదు కనుక, మనం గొర్రెల వలె దారి తొలగి తప్పిపోయాం కనుక మనల్ని దారిలో పెట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక పెద్ద ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తుంటే ఎలాగైతే హెచ్చరించి సన్మార్గంలో నడిపిస్తుంటాడో, ఆ పాత్రను ప్రభువు పోషించి మీరందరూ నా యొక్క కృపలో ఉండాలి అని యేసు ప్రభు దిగి తెలియచేయటంతో, మైక్ చెక్, హలో, అలా తెలియచేయటంతో అందరము ఆయన రక్షణ అన్న గొడుగు కిందికి వచ్చేసారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాటని వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం ఎంత చక్కగా ఉంది చూడండి. అద్భుతమైన గాడ్లీ ఫ్యామిలీ, దేవుని కుటుంబం, దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాటు మన ఎడల. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో భూమి మీద ఉన్న తన సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. నా వద్ద మీరు, మీ వద్ద నేను ఉండాలన్నదే నా యొక్క ఆలోచన. ఆయన స్వరం, ఆయన ఉద్దేశం. మీతోనే నేను ఉండాలనేది ఆయన ఆశ. మరి మన ఆశ? పెదవులతో అంటున్నామా నీతోనే ఉంటాను ప్రభు అని, లేకపోతే మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి అంటున్నామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దేవుని యొక్క మనస్సు చూడండి ఎలా ఉందో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూస్తున్నారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో ఉండడం ఏంటి? ఆయన ఆశ అది. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండే వారికి తోడై ఉండును. మీరు నా వారు, నేను విలువ పెట్టి కొనుక్కున్నాను అని యేసు ప్రభు రక్తం ద్వారా మనమంతా పరలోకమందున్న దేవునికి ఒక రాజ్యముగా, ఒక సంఘముగా చేయబడ్డాం. మనం ఒక విషయం అడుగుతాను. మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ వాడుతుంటాను, ఉదాహరణలు. దీన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ కొంచెం కాలం క్రితం వరకు ఎవరైనా తమ కుమార్తెలకు సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటండి, అక్కడికి వెళ్ళి స్థిరపడితే బాగుంటుందని అమెరికా అబ్బాయిని వెతికి సంపాదించి వివాహాలు చేసిన సందర్భాలు మన సమాజంలో లేవా? సరే, ఒక అబ్బాయి ఎవరో దొరికాడు, బాగానే ఉంది, వివాహం చేశారు, అయిపోయింది. సరే, నేను వెళ్ళి మొత్తం అక్కడ సెట్ చేసుకొని మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇలాంటి వార్తలు కూడా వినింటాం మనం. నెక్స్ట్ ఏం జరిగిండొచ్చు? వెళ్ళాడు, ఆ తర్వాత 1 year అయింది, అడ్రస్ లేదు, రాలేదు. 2 ఏళ్ళు అయింది, ఇంకా రాలేదు. మామూలుగా ఫోన్లలో ఇప్పుడున్న వీడియో కాల్స్ అన్నింటిలో మాట్లాడుతున్నాడు, నేను బాగానే ఉన్నాను, వస్తాను, పలానా రోజు వస్తాను, అది ఇదని. ఇంకా ఈవిడ ఏం చేస్తుంటుంది చెప్పండి? క్రొత్తగా వివాహమైన ఈ పెండ్లి కూతురు ఎప్పుడెప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు? ఆలస్యం చేస్తున్నాడు అనుకోండి ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఖచ్చితంగా అడిగేదే, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా? అడుగుతారా, అడగరా చెప్పండి. ఒకవేళ ఎన్నాళ్ళైనా అలా లేదనుకోండి, వీళ్ళ తల్లిదండ్రులు దిగుతారు రంగంలోనికి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళైనా కూడా రాకపోతే, ఈ అబ్బాయి మా అమ్మాయిని మోసగించి వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు, ఇంతవరకు అమ్మాయిని తీసుకెళ్ళట్లేదు. ఈ ఇంటివారు, ఆ అమ్మాయి అందరూ కలిసి ఈ అబ్బాయిని ఏమని పిలుస్తున్నారు? నువ్వు రా, వచ్చి నన్ను తీసుకెళ్ళు అనే మాట అంటారా, అనరా చెప్పండి? ఎవరు అనరా? దొరికింది అది పోయినాడులే అని అనుకుంటావా చెప్పండి? నువ్వు వచ్చి తీసుకెళ్ళు, రమ్ము, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని అంటాం. చూసారా? ఇది మనకు అర్థమైతే ఇప్పుడు మీకు ఒక వచనాన్ని చూపిస్తున్నాను, దయచేసి చూడండి. చెప్పిన ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. ఎందుకు అడుగుతారు? వచనం చెప్పే ముందు ఇంకోటి కూడా అడుగుతాను. నువ్వు ఎందుకు నన్ను తీసుకెళ్ళట్లేదు అని ఈ అమ్మాయి తరపున వాళ్ళు ఎందుకు అడుగుతారు? వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది, వివాహం అన్న బంధం ఏర్పడింది. ఎప్పుడైతే వివాహం అన్న బంధం ఏర్పడుతుందో వారి మధ్య ఏర్పడేదే ప్రేమానుబంధం. అది వింటున్నారుగా? ఇప్పుడు 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
16వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. 22వ వచనం, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. నిజంగా సంఘంలో ఉన్న మనం ఆయనను ప్రేమిస్తున్నామా? ప్రేమించకపోతే మనం శాపగ్రస్తులమే. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని చెప్పి వెంటనే ఒక మాట అంటున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. చూస్తున్నారా అందరూ? ఎందుకు అలా స్లోగా చెప్తానంటే మీరు ఇంకా కొంచెం ఆ వచనానికి రీచ్ అవ్వలేదు అనిపిస్తుంటుంది. ప్రభువు వచ్చుచున్నాడు అని అక్కడ 1 అనేసింది. చూస్తున్నారా అందరు బైబిల్లో? ప్రభువు వచ్చుచున్నాడు అనే మాటకు 1 అనేసి క్రింద ఫుట్ నోట్లో ఏముంది చదవండి ఎవరైనా గట్టిగా, అందరు కనపడేట్టుగా. మరణ ఆత అని అర్థం. అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని పిలవాలట. ప్రభువా రమ్ము అని పిలవాలట. రా, కమ్ అని మనం పిలవాలట ప్రభువును. మనమెవరం? లోకమందున్న సంఘము దేనితో పోల్చబడింది? ఎఫెసీ పత్రికలో స్త్రీతో పోల్చబడింది. ఈ లోకమందున్న సంఘం స్త్రీతో పోల్చబడితే ఈ స్త్రీ ఆ ప్రభువును ఏమని కోరాలని చెబుతున్నాడు ఇక్కడ? ప్రభువా రమ్ము, నన్ను తీసుకెళ్ళు అని కోరాలట. ఆ మధ్యకాలంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పింటి నేను. ఈరోజు ఉదయం ఇంకొకటి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది దారిలో వస్తున్నప్పుడు. నేను చనిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా లిప్స్, నా పెదవులు వాటిని నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఉన్నట్లుగా కొంచెం అలా ఎక్స్పాండ్ చేసి, కొంచెం అలా స్మైల్ ఇస్తున్నట్లుగా నవ్వుతూ ఉన్నట్లుగా శవాన్ని పెట్టండి గుంతలో అని చెప్పాను. అది దానికి వెనుకల కారణం, భూమి మీదకి బిడ్డ పుట్టగానే ఏడుస్తూ వస్తాం భూలోకానికి. దేవుడున్న ఆ లోకానికి నవ్వుతూ వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. దీనితో పాటు రెండోది కూడా చేయమన్న ఆలోచన ఈరోజు ఉదయం కలిగింది. ఏంటంటే, కన్ను మూసిన అంటే కన్ను మూడ వెంట మన ప్రాణం వెళ్ళిపోయిన వెంటనే దగ్గర ఉన్న వాళ్ళు ఒకవేళ కన్ను తెరిచుంటే తను అలా మూసేస్తారు. ఆలస్యం చేస్తే మళ్ళీ మూసుకోదని. అవునా? ఆలస్యం చేస్తే మళ్ళీ. నాకున్న కోరిక, నా కళ్ళు మూయకండి, తెరిచే పెట్టండి. ఎందుకంటే ఆ శవాన్ని అలా పాతి పెట్టినప్పుడు అది వెల్లెలుకల పడి ఉంటుంది, ఇలా ముఖం ఇలా ఆకాశాన్ని చూస్తుంటుంది. అవునా? కళ్ళు ఆకాశాన్ని చూస్తుంటాయి. ఎందుకు చూడాలి? కొలసీ పత్రిక 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోండి. పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచి ఎల్లప్పుడూ ఈ కళ్ళతో ఆకాశమందున్న ప్రభువుని చూస్తూ అక్కడికే ప్రయాణం అవ్వాలి. కనుక దయచేసి నా కళ్ళు మూయకండి, ఆకాశమందున్న ప్రభువుని చూస్తూ అలానే నేను కన్ను మూసానని చెప్పండి. ఒకటి నవ్వుతూ ఉన్నట్లుగా పెట్టండి, ఇంకొకటి కళ్ళు తెరుచుకున్నట్లు పెట్టండి. అదే ఆశ. ఏంటి మీరు కళ్ళు మూయలేదు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు. అప్పుడు నేను కళ్ళు తెరుచున్న ఆ సందర్భం కూడా సువార్తగా మారాలి. ఏంటా సువార్త? మనిషి బ్రతికున్నన్ని రోజులు పైనున్న దాని మీదనే దృష్టి ఉంచాలి, మనస్సు ఉంచాలి, ఆ దేవుని చూడాలి. భూ సంబంధమైన వాటిని ఆలోచించి ఇస్కరియోతు యూదా తాను పోవలసిన లోకాన్ని పోగొట్టుకున్నాడు. వద్దు. ఏడుస్తూ, బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏడవకపోతే కొట్టైనా ఏడిపిస్తారు డాక్టర్లు, ఏడవలేదేదో తేడా ఉందని. ఏడుస్తూ భూలోకానికి వచ్చాను, నవ్వుతూ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆ ఆలోచనతోనే జక్కయ్య గారు ప్రభువుని ఎలా చేర్చుకున్నాడు? సంతోషముతో చేర్చుకుని, ఇదిగో నాకున్నదంతా ఇచ్చి నేను ఆయనను సంపాదించుకుంటాను అని జక్కయ్య గారు చెప్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడు?
నాకున్నదంతా ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాను అన్నాడు. ఒకవైపు పరలోకపు ఆత్మ సంబంధమైన భర్త అదే మాట అంటున్నాడు. సంఘంలో చేర్చబడిన నిజమైన భక్తురాళ్ళైన అందరూ అదే మాట అంటున్నారు, నువ్వంటే చాలా. వీటన్నిటినీ ఇదిగో మరొక మాట, ఈ గ్రంథం ముగించేటప్పుడు, ప్రకటన గ్రంథం ముగించేటప్పుడు, 66వ పుస్తకాన్ని ముగించేటప్పుడు వాళ్ళు అంటున్న మాట చూడండి. ఒక మాట 22వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు, ఆత్మయు అంటే ఎవరు? మనల్ని పరలోకానికి నడిపించడానికి ఆత్మరూపిగా ఉన్న పరిశుద్ధాత్మదేవుడు. ఈ భూమి మీద ఆయన మనతో ఉంటూ ఇవన్నీ నేర్పిస్తున్నాడే, ఆ ఆత్మయు. మరి పెండ్లి కుమార్తె ఎవరు? ఈ పెండ్లి కుమార్తె ఈ భూలోకం ముందున్న మనమే. వీళ్ళిద్దరూ కలిసి ఏమని చెప్పాలంటే రమ్ము అని చెప్పాలట. ఇక్కడ మీరు వింటున్నారు కదా, మీరు కూడా ఏమని చెప్పమంటోంది బైబిల్? రమ్ము అని చెప్పాలట. రమ్ము అంటే ఏంటి? ప్లీజ్ కమ్ అండ్ టేక్ మీ, నన్ను తీసుకెళ్ళు అని మాట్లాడాలట. త్వరపడ్డారు దేవునితో సహవాసం కొరకు ప్రజలు. దీన్ని మనసులో భద్రపరుచుకొని మత్తయి సువార్త 13వ అధ్యాయం నేటి వాక్య ధ్యానం అదే కదా, 45-46 వచనాలలో ఈరోజు వాక్య ధ్యానంగా చదువుకున్నది అదే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ఇక్కడ మనం ఒక క్షణం ఆలోచించాలి. అసలు ముత్యముతోనే ఎందుకు పోల్చాడు? ఒక వజ్రం అని ఉండొచ్చుగా, వజ్రం అంటే డైమండ్ అని ఉండొచ్చుగా, వెండి అని ఉండొచ్చుగా, బంగారం అని ఉండొచ్చుగా తెలుగులో. అలా అనకుండా ముత్యముతోనే పోల్చాడు ఇక్కడ. ముత్యం, అసలు ముత్యం అన్నది ఎలా తయారు చేయబడుతుంది? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ పర్ల్స్ అని మాట్లాడతాం. ఇక్కడే దగ్గరలో ఉన్న చార్మినార్ ఎక్కువగా ముత్యాలు అమ్ముతుంటారు ఈ మార్కెట్లో. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఈ పర్ల్స్ కొనుక్కొని వెళ్ళిపోతారు. ఆయిస్టర్ అన్న ఒక జీవి సముద్రంలో, పెద్దలకు చాలామందికి తెలుసు, చదువుకునే పిల్లలకు కూడా బుక్స్లో. ఆ జీవి లోనికి దానికి చేతులు అవేం పెద్దగా మనలాగా ఉండవు కనుక దాని చిప్పలోనికి ఒక చిన్న ఇసుక అలా లోపలికి వెళ్తుంది. ఇసుక రేణు అంటారు చూసారా, ఇసుక రేణు. అది దాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇసుక రేణు లోపలికి వెళ్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి తీసుకోలేదు. అది ఇప్పుడు మనకు ముళ్ళు గుచ్చుకుంటే తీసేస్తాం, పొరపాటున పంటిలో ఏదైనా ఇరుక్కుంటే బయటికి తీసేస్తాం, ఇవన్నీ చేస్తాం చూసారా. అలా ముత్యాలు తయారు అవ్వటానికి ఏ జీవి అయితే కారణమవుతుందో ఆ జీవిలోనికి, ఆ చిప్పలోనికి మొదట ఒక ఇసుక రేణు వెళ్తుంది. ఆ జీవి దాన్ని బయటికి తీసుకోలేదు. యూ కెన్ స్టడీ, ఇంటికి వెళ్ళి చూడొచ్చు పర్ల్, ముత్యం ఎలా తయారవుతుంది అనేది. దానివల్ల దానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రారంభంలో. ఆ ఇబ్బందికరమైన దానిని ఇక నేను దీన్ని వదులుకోలేను, ఇది నాతోనే ఉంటుంది అని అర్థమైపోయిన తర్వాత అది తనలోనికి ఆ ఇసుక రేణువు తీసుకొని, ఆ ఇసుక రేణువే కాస్త కొద్ది రోజుల తర్వాత అది లోపల ముత్యంలాగా మారుతుంది, పర్ల్గా మారుతుంది. ఒక గొంగళి పురుగు మట్టి గూడులోనికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బటర్ఫ్లై సీతాకొక చిలుకగా ఎలాగైతే మారుతుందో, ఒక ఇసుక రేణు ఆ చిప్పలోనికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అది ముత్యంగా మారుతుంది. అది అందుకే మీరు మార్కెట్కి వెళ్ళి ముత్యాలు కొనే అలవాటు, పర్ల్స్ కొనే అలవాటు ఉంటే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే ప్లాస్టిక్తో కూడా ముత్యాలు లాంటివి తయారు చేస్తున్నారు. ఇది రెండు పక్కన పెట్టుకుంటే ఏది ఒరిజినల్ ఏది ప్లాస్టిక్ అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. రెండు చాలా నునుపుగా ఉంటాయి. చేత్తో ఇలా పట్టుకొని చూస్తే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని పట్టుకోవడం కూడా చాలా కష్టం. అప్పుడు ఆ షాప్లో ఉన్న వ్యక్తిని ఒకసారి అడిగాయి, రెండు ఒకటేలాగా ఉన్నాయి, ఎలా గుర్తుపట్టాలంటే ఆ పెద్ద ఆయన అనుభవజ్ఞుడు కదా, ఆ షాప్లో బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి అనుభవం ఉండాలి. ఇది ఒరిజినలా కాదా కనుక్కోవడానికి ఒక్కసారి నువ్వు దీన్ని నీ పంటి కింద అలా ఒక్కసారి అలా
రాకి చూడు, ప్లాస్టిక్ది కొరికితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంటుంది మన పంటికి. అదే మీరు ఒరిజినల్ పర్ల్ దాని పంటి కింద అలా కొంచెం రాకినట్లు చేస్తే, మీరు నోట్లో ఇసుక పెట్టుకొని ఆ రాయినట్లయితే ఆ కరకర ఇబ్బందికరంగా ఉంటుందో, ఆ ఒరిజినల్ పర్ల్ కూడా అలానే రాయిలాగానే తగులుతుంటుంది, ఇసుక రేణులాగా తగులుతుంటుంది. అది ఒరిజినల్. చేతికి నునుపుగా ఉంటుంది, పంటికి గరుకుగా ఉంటుంది. అది దేవుని సృష్టి. ప్లాస్టిక్ నీ చేతిలో ఉన్నా నునుపుగానే ఉంటుంది, పంటి కింద పెట్టినా నునుపుగానే ఉంటుంది అని చెప్పాడు ఆయన. నువ్వు చెప్తున్నది నిజమో కాదో, నేను ఒక తోమ చూస్తే కానీ నమ్మనన్నట్లుగా బిహేవ్ చేశాను అతని దగ్గర. సరే ఇవ్వండి అన్నాను. ఎందుకు ఈ వివరణ చెప్పానంటే 45వ వచనం చూడండి ఒకసారి, మత్తయి సువార్త 13:45. పరలోక రాజ్యమట ఒక మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈ ముత్యము తయారయ్యే ముందు ఆ జీవికి ఆ ఇసుక రేణువు ఎంత ఇబ్బంది కలిగిస్తుంటుందో, మన యొక్క పాపాలు కూడా, మన యొక్క తప్పిదములు, మన దోషములు, మన అపరాధములు యేసు ప్రభువు అను ఆ గొప్ప దేవునికి, ఆ పరిశుద్ధునికి అంత ఇబ్బంది కలిగించాయి, అంత బాధ కలిగించాయి. అంత బాధ కలిగించింటే ఆయన తన వాక్యముతో, తన రక్తముతో దీన్ని ఏం చేశాడు? ఒక పనికిరాని ఇసుక రేణువు లాంటి జీవితాలను, ఇబ్బందిని కలిగించినటువంటి జీవితాలను ఒక అందమైన ముత్యముగా ఆయన మార్చుకొని ఆయన యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి భూమి మీద ఒక వర్తకుని వలె, వర్తకుడు అంటే ఒక వ్యాపారవేత్త, కొనేవాడుగా వలె వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని, మీరు ముత్యాలు అని పిలిచాడు మనల్ని. అర్థమవుతుందా? మనల్ని ముత్యాలు అని పిలవడానికి ఆయన ఏం చేశాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 19వ వచనంలో మనల్ని ముత్యముల వలె అంత గొప్ప విలువైన వారిగా చేయటానికి తన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అలా అమూల్యమైన రక్తం ఇచ్చి ఇబ్బందిని కలిగించిన ఇసుక రేణువుల వంటి వారి జీవితం మనల్ని ముత్యాలుగా మార్చాడు ఈ అమూల్యమైన రక్తం ఇచ్చి. అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 13:45-46లో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. అలా మనల్ని కొనేసుకున్నాడు, మనల్ని మార్చాడంత గొప్పగా. మరి ప్రభువు మనల్ని ఎలాగైతే విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువైన వారు అని ఎలాగైతే మనల్ని అన్నాడో, మనం కూడా ప్రభువు అదే దృష్టిలో కనబడుతున్నాడా? లేదా అవసరానికి వాడుకొని మనం ప్రభువును వదిలిపెట్టేవారుగా కనబడుతున్నాడా మన దృష్టికి? ఆలోచించాలి. ఎంత ప్రేమమయునికి మనం ఇచ్చేదేంటి, మనం చేసేదేంటి, చేయగలిగేదేంటి? ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మీరు నేర్పించిన వాక్యంలో నా ప్రభువా, మీ విలువ మాకు అర్థం అవ్వటానికి మొదట తానే మమ్మల్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాతనే మేము ఆయనను ప్రేమించడం ప్రారంభించాం. వెలకట్టలేని ఈ ప్రేమకు మేము ఏమిచ్చినా కూడా ఈ రుణం తీర్చుకోలేమని జ్ఞాపకం చేసుకుంటాం. నమ్మకమైన వారముగా ఈ సహవాసాన్ని, అనగా ప్రభువుతో సహవాసాన్ని మేము కలిగి ఉండటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.